వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. బాలా త్రిపుర సుందరి ప్రధానంగా ప్రాణశక్తి రూపిణి, హృదయశక్తి ప్రాణశక్తి ఆ తల్లి. అందుకే ఆ తల్లి హృదయం నుంచి వచ్చిన ప్రాణశక్తిట. ఆ తల్లి రథాన్ని 1000 హంసలు నడుపుతున్నారు. 1000 హంసలు అనగానే శ్వాసలు. అంటే బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని శ్వాసతో జపించితే చాలా విశేషమని తదుపాసకులు చెప్తారు. అది ముఖ్య ప్రాణ విద్యగా బాలా విద్యని చెప్తారు. అందుకు ఆ తల్లి ఒకవైపు జ్ఞానాధిదేవత, ఇంకోవైపు ప్రాణాధిదేవత. ఈ రెండు ప్రధానమైనవి. అందుకే బాలా ఉపాసన వల్ల జ్ఞానశక్తి పెరుగుతుంది. ప్రధాన బీజములు 3 ఉన్నాయి. ఆ 3 బీజములే తర్వాత ఆవృత్తి జరుగుతాయి. ఈ 3 బీజాల నుంచే 3 కూటములతో కూడినటువంటి శ్రీ విద్య అంతా ఆవిష్కరించబడింది. అందుకే ఇది బీజమంత్రము అని అంటారు బాలా విద్యని శాస్త్రంలో. అలాంటి అద్భుతమైన బాలా త్రిపుర సుందరి నేను ముచ్చటపడి అడుగుతున్నాను, యుద్ధం చేస్తాను అంటే సరైన అమ్మవారు రథం ఇచ్చారు. ఆ రథాన్ని హంసలు నడుపుతున్నాయట. ఆవిడ ఎక్కగానే శ్యామలావారాహి పరిగెత్తుకొచ్చి నువ్వేమిటమ్మా యుద్ధానికి బయలుదేరడం, నువ్వు అమ్మవారితో ముచ్చట్లాడడానికి పక్కన కూర్చోవాలి, మేము యుద్ధం చేస్తామన్నట్ట. ఇవిడ సమాధానం చెప్పలేదు, తిన్నగా యుద్ధానికి వెళ్ళిపోతుంది తన యొక్క రథంలో. ఎందుకైనా మంచిది, చిన్నపిల్ల ఉత్సాహంతో బయలుదేరింది, ఏమి యుద్ధం చేస్తుందిలే, మనం ప్రక్క నుండి సాయం చేద్దాం అనుకున్నట్ట శ్యామలావారాహి. ఎదురుగా 30 మంది రాక్షసులు, భండాసురుడు కొడుకులు, వాళ్ళ యొక్క అక్షౌహిణుల సేనలు అంత వ్యాపించి ఉన్నాయి. అది చూసి ఆశ్చర్యపోతున్నారు వీళ్ళిద్దరూ. శ్యామలావారాహి ఎంతమంది ఎదుర్కొన్నారు, మనందరం బలం చూపించవలసిందే అనుకున్నట్ట. కానీ ఈ తల్లి మందహాసం చేసి నారాయణాస్త్రాన్ని ప్రయోగించిందిట. ఆ నారాయణాస్త్రం ముందు ప్రయోగించగానే మొత్తం 30 మంది తెచ్చుకున్న సైన్యమంతా దహనమైపోయింది మొత్తం. ఆ తర్వాత అర్ధచంద్ర బాణాన్ని తీసిందిట. అంతకుముందు నారాయణాస్త్రం తీసినప్పుడే ఈ శ్యామలావారాకి సహాయపడదామని ధనుస్సులు పట్టుకున్న వాళ్ళు ఆమె చూపిస్తున్న ప్రతాపం చూసి ధనుస్సుల కింద వదిలేశారట. ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తుంది, చిన్నపిల్ల ఏమి యుద్ధం చేస్తుంది అనుకున్నాం, కానీ ఈవిడ పరాక్రమం అద్భుతం, అమ్మకేం తీసిపోదు అనుకుని దండం పెడుతున్నారు. ఈ లోపల ఆ తల్లి ఒకే అర్ధచంద్ర బాణం తీసిందిరండి. ఆ అర్ధచంద్ర బాణం తీసి పట్టుకోగానే 30 మందికి 30 బాలా త్రిపుర సుందరులు కనబడ్డారట. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, అది ఆలోచించుకోవాల్సింది. 30 మందికి 30 బాలా త్రిపుర సుందరులు కనబడగానే ఆశ్చర్యపోయారు. తల్లి ఒక్కరే ప్రయోగించింది ఒక్కటే. ఏకకాలంలో 30 మంది సంహరింపబడ్డారు బాలా త్రిపుర సుందరి చేత. ఈ విధంగా ఎప్పుడైతే బాలా త్రిపుర సుందరి తన యొక్క పరాక్రమాన్ని చూపించిందో అది చూసి మురిసిపోయింది తల్లి. ఇప్పుడు అమ్మవారికి లలితా మహాత్రిపుర సుందరి మురిపం ఈ సంహారం జరిగిన తర్వాతే కాదు, ఆవిడ బయలుదేరిన దగ్గర నుంచి ముచ్చటే. లేకపోతే బాలా త్రిపుర సుందరి నవవర్ష ప్రాయ ఆ ఎర్రని పరికిణేది కట్టుకుని ఆ ఎర్రని తల్లి బయలుదేరుతుంటే ఎంత అద్భుత రూపం అండి. అరుణ కిరణజాలైరంచితాశావకాశ విద్రుత జపపటీకా పుస్తకా భీతిహస్త ఇతర కరవరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల. ఆ బాలా త్రిపుర సుందరినదే నవవర్ష ప్రాయంగా ఉంటూ 4 చేతులతో 2 చేతుల్లో పుస్తకము జపమాల పట్టుకుని మిగిలిన 2 చేతులతో వరదహస్తము అభయహస్తము పట్టుకుని కల్హారము అనబడే ఒకానొక కమలంపై కూర్చొని ఎర్రని కాంతులతో మెరిసిపోతోంది. ఆ తల్లి యొక్క ఎర్రని కాంతులు దిక్కులంతటా వ్యాపించిపోయాయి. అరుణ కిరణజాలై అంచిత ఆశావకాశ. ఆశ అంటే దిక్కులు. ఆ దిక్కుల యొక్క హద్దులన్నీ కూడా బాలా త్రిపుర సుందరి యొక్క అరుణ కాంతులతో వ్యాపించిపోయి ఉన్నాయి. అలాంటి ఆ జగజ్జనని తన సర్వవ్యాపక పరమాత్మ చైతన్యాన్ని రుజువు చేస్తూ ఒక్క రూపమే ఎన్నో రూపములుగా గోచరింపజేస్తూ సంహరించింది. ఆమె బయలుదేరడం ఒక ముచ్చట, యుద్ధం చేయడం మరొక ముచ్చట, రాక్షసులను సంహరించడం అద్భుతమైన ముచ్చట. 3 ముచ్చటలు చూసి మురిసిపోయిందమ్మ లలితా మహాత్రిపుర సుందరి. బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. బండపుత్రుల్ని వధించడానికి ఉద్యుక్తమవుతున్న బాలాదేవి యొక్క విక్రమానికి నందిత అనగా ఆనందించిన తల్లి అని లలితాదేవి యొక్క నామం ఇది. ఈ విధంగా జరిగిన తర్వాత మంత్రిణియంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. సాధారణంగా దొరికే పాఠాల్లో దాన్ని మార్చుకోవాలి. ఇక్కడ మంత్రిణియంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇది సరి అయిన పాఠం. భాస్కర్ రాయల వారికి పూర్వం ఉన్న పాఠములన్నీ ఇవే.
అలాగే మనకి లలితోపాఖ్యానంలో బ్రహ్మాండ పురాణంలో ఉన్న అసలు పాఠం ఇది. దాన్ని బట్టే మనం పారాయణ చేసుకుంటున్నాం. మంత్రిని దేవనగా అమ్మ శ్యామలాదేవి. ఈవిడ అద్భుతమైన శక్తి కదండి, జ్ఞానశక్తి. ఈవిడ విజృంభించి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు విశుక్రుడు, వీళ్ళిద్దరూ కూడా విశుక్ర విషంగులు భండాసురుని యొక్క కుడి ఎడమ భుజాల నుంచి వచ్చేట వాళ్ళిద్దరు. నిజానికి వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే అసలు అజ్ఞానమంతా భండాసురుడు, వాళ్ళ సోదరులు వీళ్ళిద్దరూ అహంకార మమకారాలు అంటారు, సామాన్యం కాదు. చూడండి ఇక్కడ విశుక్ర అనే పేరులోనే అద్భుతమైన విషయం ఉన్నది. విశుక్ర అంటే తేజస్సు అంతా లాగేసేవట. మొత్తం శుక్రం అంటే తేజస్సు, ఆ తేజస్సునంతా విగతం చేస్తాడు, తీసేస్తాడు మనకి. అందుకు ఎంత ప్రాపంచిక విషయ లాలస పెరుగుతూ ఉంటే మనలో ఉన్న శక్తి అంత తగ్గిపోతుంటుందండి. ఇది బాగా ఆలోచించండి. నిగ్రహం ఎంత పెరుగుతూ ఉంటే పరాక్రమం మనలో తేజస్సు అంత పెరుగుతుంటుంది. నిగ్రహం తగ్గుతున్న కొద్దీ తేజస్సు పోతుంటుంది. నిగ్రహం తగ్గడం అంటే అర్థం ఏంటి? ప్రాపంచిక విషయలాలస. అందుకు ప్రాపంచిక విషయలాలసే విశుక్రుడు. అది అజ్ఞానం యొక్క ప్రథమావస్థ. ఆ విషయలాలస కారణం నేను అనే అహం. అందుకే వీడు ప్రమాదకారి వీడు. అందుకు వాడి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? విశుక్రం, తేజస్సు అంతా తీసేస్తాడు. అందుకే విషయ సంగాభిలాష ఇదంతా కలిపితే విశుక్రుడు అని చూపిస్తున్నారు. అది కొట్టాలి అంటే జ్ఞానస్వరూపం కావలసిందే. అదే జ్ఞానశక్తి అయినటువంటి తల్లి మంత్రిని దేవి వచ్చింది. మంత్రిని యంబా విరచిత విశుక్ర వధతోషిత. విరచిత అంటే ఆవిడ రచించింది, అంటే చేసినది, విశేషముగా చేసింది కనుక విరచిత. అద్భుతమైన రచన అది. ఎందుకంటే వాడిని కొట్టడం సామాన్యమైన విషయం కాదు. ఆ విశుక్రుడు మాయావి, కపటుడు, భయంకరమైనటువంటి వ్యూహం పన్నుతూ ఉంటాడు వాడు. అందుకు అటువంటి వాడిని కొట్టింది ఎవరు? అమ్మ శ్యామలాదేవి. బ్రహ్మాస్త్రంతో కొట్టిందండి. వీడు సామాన్యం కాదు, బ్రహ్మాస్త్రంతో కొట్టింది. వాడికి అదే ప్రయోగించవలసింది. అందుకే మంత్రినీ దేవి విశుక్ర వధ చేయగానే తోషిత, సంతోషించింది ఆ తల్లి. మళ్ళీ తోషిత వస్తుంది. లలితాదేవిత ప్రీత్యర్థం, ప్రీతిరస్తు, అది జరుగుతోంది. ప్రతి కూడా లలితార్పణమస్తు, ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు అనమాట. ఇది తత్సద్బ్రహ్మార్పణమస్తే ఇక్కడ తోషిత, నందిత, హర్షిత ఇవి భావములు గమనించుకోవాల్సింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రాజశ్యామల ఉపాసన వల్ల క్రమక్రమంగా మనకి ఈ విషయలాలస అనేది తరుగుతూ ఉంటుంది, విజ్ఞాన దృష్టి వికసిస్తూ ఉంటుంది. అది దీనిలో గమనించుకోవాల్సింది. ఉపాసనా ఫలం ఇది. రాజశ్యామల ఉపాసనా ఫలము, అది బాలా ఉపాసనా ఫలము. ఒక్కొక్క దానికి ఉపాసనా ఫలములే చూపిస్తున్నారు ఇక్కడ. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విషంగుడు, ఈ విషంగుడు రెండవ తమ్ముడు. వీడు ప్రమాదకారి. ఇందులో ఎవరు పెద్ద ఎవరు చిన్న అని లేదు, అందరూ సమాన స్థాయి దుర్మార్గులే. ఈ విషంగుడు ఉన్నాడే, వీడి పేరే చెప్తున్నారు. విసంగ, విషంగ, కూడని సంగం అండి. ఇది ప్రమాదం. విషయ అభిలాష విశుక్రుడైతే దుర్జన సాంగత్యం, దుస్సాంగత్యం వీడు. దుస్సాంగత్యం అంటే మనుషులు మాత్రమే కాదు, దుష్ట విషయ సాంగత్యం, అటాచ్మెంట్. అభిలాషవాడు, అటాచ్మెంట్ వీడు. అందుకే విషంగా, కూడని సంఘం. ఇది మమ, అది అహమైతే ఇది మమ, అదే కదా సంఘం అంటే. అందుకే విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. అందుకు ఈ భయంకరమైన విషంగుడిని కొట్టడానికి వచ్చింది ఆ తల్లి వారాహి. ఈ తల్లి చేసిన యుద్ధం చాలా విశేషమండి. ఈవిడ అనేక రకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించి ఆ విషంగుడి చుట్టూ ఉన్నటువంటి అసుర సేనలను కొట్టింది. ఇక్కడ కొట్టేటప్పుడు విశుక్రుడు ఒక్కడు కాదు, వాడి చుట్టూ అనేక మందిని తెలుసుకోవాలి. విషంగుడు ఒక్కడు కాదు, వాడి చుట్టూ అనేక మంది, వాళ్ళందరినీ కలిపి కొడుతున్నారు వీళ్ళు. విషంగుడిని కొట్టేటప్పుడు ఎలా కొట్టింది వారాహి అంటే తన నాగలి వాడి మెడ వెనక వేసి లాగింది, దగ్గరికి లాగి చేతిలో ఉన్న రోకలతో మొత్తింది ఒకట. అందుకే ఈ క్రౌడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి అంటాడు మూక కవి. భవ్యమైనటువంటి ఈ స్వరూపాన్ని తలంచుకుంటూ హలముసల చాపహస్త, హలము ముసలము పట్టుకున్నది, తాడితరిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. ఆ కామాక్షిదేవి యొక్క స్వరూపమే ఈ తల్లి. అలా వారాహి వచ్చి విజృంభించింది. అలా విజృంభించి సంహరించింది విషంగుణ్ణి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. లలితోపాఖ్యాన క్రమానికి, లలితా సహస్రనామ క్రమానికి కించిత్ భేదములున్నాయి. ఆ భేదాలు క్రమభేదం తప్పవే. అంటే ఏది ముందు జరిగింది ఏది వెనక జరిగిందో తేడాది. అలాంటి ఆర్డర్లు ఉపాసనలో మనం చూడకూడదు. ఇక్కడ ఒక ప్రధానమైన శక్తిని చూపిస్తున్నారు. ఇది ఒక సంపూర్ణ శక్తి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణపతి యొక్క ఉత్పత్తిని చూపిస్తున్నారు. ఈ గణపతికి శ్రీ విద్యా గణపతి అని పేరు. ఈ గణపతి స్వరూపం ఆవిర్భవించింది. గణపతి ఎప్పుడు ఆవిర్భవించినా శివశక్తుల ఏకరూపమే అతడు. ఎప్పుడొచ్చినా ఆ రూపమే. ఇప్పుడు కూడా ఏకరూపంగా రావాలి, కానీ నిజాన్ని వాడిని పట్టుకు రాలేదు. ఎవరు యుద్ధానికి వెళ్ళినా ఈయన కానీ సహాయం లేకపోతే జరగదండి.
ఆయన త్రిపురాసుర సంహారానికి వెళ్ళినప్పుడు అనేక మంది అసురులను కొట్టాడు, కానీ అసలు త్రిపురాసురుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకే ఇబ్బంది కలిగింది. ఎవరికి? శివుడికి. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు నారదుడు వచ్చినట్ట, మీ అబ్బాయికి చెప్పొచ్చేవా అన్నాడు ఆయన. అయ్యో మర్చిపోయినాను, అయితే వెళ్ళి చెప్పిరా అన్నాడు. మళ్ళీ ఆయన గణపతి ఉపాసన చేశాడు. ఎవరు? శివుడు. చేస్తే హేరంబ గణపతిగా ఆయన ప్రత్యక్షమై సాక్షాత్కరించి అనుగ్రహిస్తే బయలుదేరాడు ఆయన. కనుక గణపతి అనుగ్రహం అందరికీ కావాల్సిందండి. త్రిపురాసుర సంహార సమయంలో శివుడికి కావాల్సి వచ్చింది, భండాసుర సంహార సమయంలో అమ్మవారికి కావాల్సి వచ్చింది. ఇప్పుడు కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళక్కర్లే, అనుకుంటే వీళ్ళ నుంచో వస్తారు. ఎలా వచ్చాడో చూడండి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఈ రెండు నామములు ఒక చక్కటి గుంపు. ఇందులో గణపతి ఉపాసనా ఫలము రెండూ చెప్తున్నారు. ఇందులో గణపతి ఎలా ఉద్భవించాడు? కామేశ్వర ముఖ ఆలోక కల్పిత, అమ్మవారే కల్పించేట. కల్పించుట అంటే సృష్టించుట అని అర్థం. సమర్థతకి పదము కల్పన. కల్పన అంటే లేనిది చేయడం కాదండి. కల్పన అంటే సమర్థత, కలిగించే సమర్థతకి కల్పన అని పేరు. కలిగించే సమర్థత కల్పన. ఆవిడ సమర్థవంతంగా కల్పించిందిట. ఎవరిని? గణపతిని. శ్రీ గణేశ్వర. ఆ శ్రీ గణేశ్వర అన్నప్పుడే శ్రీ విద్యా గణపతి. ఈ శ్రీ అయిన అమ్మవారి తేజస్సే అతడు. ఎలా వచ్చాడు? కామేశ్వర ముఖ ఆలోక. కామేశ్వరుడు ముఖాన్ని చూసింది రండి, చూడగానే గణపతి వచ్చేట. వెంటనే మనం ఒక్కసారి లలితోపాఖ్యానాలకు ప్రవేశించాలి ఈ ఘట్టం అర్థం కావాలంటే. ఇక్కడ విశుక్రుడు ఇప్పటి కథ ప్రకారంగా అయితే వెళ్ళిపోయాడు, కానీ వెళ్ళకముందు జరిగింది ఈ సంఘటన. ఆ విశుక్రుడు ఏం చేశాడంటే, వీళ్ళను కొట్టడం మహా కష్టమవుతుంది, పరాక్రమం ప్రతాపం చూపిస్తే ఏదైనా క్షుద్ర ప్రయోగం చేస్తే బాగుండు అనుకున్నట్ట. అనుకుని జయ విఘ్నశిల అని ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఆ జయ విఘ్నశిల యంత్రంలో 8 భయంకరమైన శక్తులను ఆవాహన చేశాడు అతడు. వాళ్ళ పేర్లు తరచుకుంటే చాలా ఆశ్చర్యంగా వస్తుంది. బాగున్నాయని పెట్టుకోవద్దు ఎవరి పిల్లలకి, వాటి అర్థాలు చాలా భయంకరం. అది అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార. 8 దుష్టశక్తులండి. ఇవి నిజానికి మనం ఏదో కథలోకి వెళ్ళిపోయి యంత్రము రాక్షసులు అంటుంటే మనకు ఉత్సాహం, కానీ ఈ 8 మంది మన లోపల ఉంటారట. జయ విఘ్నశిల అంటే జయానికి విఘ్నం కలిగించే అసుర శక్తులు మొత్తం. కథలోకి వెళ్ళిపోయి యంత్రము రాక్షసులు అంటుంటే మనకు ఉత్సాహం, కానీ ఈ 8 మంది మన లోపల ఉంటారట. జయ విఘ్నశిల అంటే జయానికి విఘ్నం కలిగించే అసుర శక్తులు మొత్తం 8 మంది ఉన్నారు. వీళ్ళు ఏ జయానికి విఘ్నం కలిగిస్తారు? ఏ జయానికైనా, ఆధ్యాత్మిక జయానికైనా భౌతిక జయానికైనా వీళ్ళు విఘ్నమే. అందుకు వీళ్ళని జయిస్తేనే ఎవరైనా బాగుపడతారండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా. అందుకు లలిత విద్య అనేది ఏదో పెద్దవాళ్లకు ఉపాసకులకో కాదు, ప్రతివారికి అవసరమే ఇందులో భావాలు. అందుకే గణపతి ఆరాధన చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అన్ని విఘ్నాలు బయటపడగలం మనం. అందుకు ఆ మహానుభావుని ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. అయితే ఈ విశుక్రుడు తయారు చేసినటువంటి జయ విఘ్నశిలలో వీళ్ళ పేర్లు చూద్దాం. అలస. అలస అంటే సోమరితనము అని అర్థం. అలాగే కృపణ. ఇలాంటి భావాలు వస్తే అంత మహావీరుడైనా సరే ఒక్కసారి చేతికి పడిపోతాడండి. అర్జునుడిని చూడండి, కార్పణ్య దోషోపహత స్వభావ. అక్కడ కార్పణ్య దోషోపహత స్వభావ అంటాడు భగవద్గీతలో. అక్కడ కార్పణ్య దోషం అంటే ఏమిటో, ఇక్కడ కృపణ అంటే అదే. చూడండి మొత్తం ఎలా సమన్వయం అవుతున్నది. కృపణ అంటే ఒకానొక బేలతనం, ఆ బేలతనంతో ఉండిపోవడం, అది కృపణ. అలాగే దీన. దీన అంటే దిగులు. బేలతనము దిగులు రెండు ఒకేలా కనిపిస్తే కానీ కించిత్ తేడా ఉన్నది రెండింటికి కూడా. దిగులు, ప్రతిదానికి దిగులు పడిపోతూ అబ్బో అని భయపడిపోతున్నవాడు ఏది సాధించలేడు, అదొక విఘ్నం. నిద్ర, ఇది చాలా ప్రమాదకారి. ఏ సాధనకైనానండి ఇవన్నీ ప్రమాదకారి. తామశక్తులు, రాజస తామశక్తులు ఇవన్నీ కూడా. నిద్ర. తంద్ర. తంద్ర అంటే కునికిపాటు. రెండింటికి తేడా తెలుసు కదా. ఒక ఆవిడ పాపం వచ్చినప్పుడు 6:30కి వెళ్ళేటప్పుడు లేపే అని చెప్పిందిట. ఒక ఆవిడ మధ్యలో లేచి వింటుందిట. మొదట ఆవిడది నిద్ర, రెండో ఆవిడది తంద్ర. అంతే తేడా. ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది అందరికీ నిద్రకి తంద్రకి తేడా. కనుక నిద్ర, తంద్ర. ప్రమీలిక, ఇది ఏంటి? ముడుచుకోవడం అండి. ప్రతిదానికి కుంచుకుపోతూ ఉంటారు. బిడియము సిగ్గు ఉండడమే మంచిదే, కానీ అన్ని చోట్ల ఒకటేనండి. గొప్ప ప్రాజెక్ట్ తయారు చేసాం, అది దాన్ని ప్రజెంట్ చేయాలి వెళ్ళి. అంతవరకు తయారు చేసే వరకు మేధావి, ప్రజెంట్ చేసేటప్పటికల్లా ఎక్కడి నుండి లేని బిడియం, నేను 10 మంది ముందు మాట్లాడలేనండి, చెప్పలేనండి అని వెనక్కి తగ్గుతాడు. ఈ వెనక్కి తగ్గడం చాలా ప్రమాదం, అది ప్రమీలిక. ఇక క్లీబా. క్లీబా అంటే మామూలుగా అయితే నపుంసకత్వం అని చెప్తారు, కానీ క్లీబా అంటే కర్తవ్య విమూఢత. ఇది అర్థం కావాలని మన భగవద్గీతలోకి వెళ్ళవలసిందే. క్లభ్యం మాస్మగమపార్థ నైతత్వై ఉపపద్యతే. అక్కడ చెప్పాడు అసలు కర్తవ్యం నుంచి వెనక్కి లాగేసే శక్తుల్లో క్లీబత్వం ఒకటి.
అంటే అంత శక్తి ఉంది, అంత సమర్థత ఉంది. తన సమర్థతే తనకు తెలియకుండా వెనకడుగు వేసేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో కర్తవ్య విమూఢత, తన సమర్థతనే తాను విస్మరించడం అనేది క్లీబత్వము. తర్వాత నిరహంకార. నిరహంకార అంటే నేనేం చేయగలనండి, నా వల్ల ఏమవుతుందండి, ఇది మొదలు ఎప్పటికైనా ముందు నాయన ఫలానా సాధన, అబ్బా నా వల్ల అవదండి, నా వల్ల అవదండి, నేను ఎందుకు అవ్వదు. నిజానికి ఇలాంటివి నిజానికి కోర్సెస్ కింద చెప్తూ ఉంటే ప్రపంచ దేశాల్లో ఎవడైనా సరే అబ్బా భారతదేశం ఎంత గొప్పదా, ఉపాసనా రహస్యాల్లో కూడా ఇన్ని విశేషాలు చెప్పారా అని అభినందిస్తుంది. అంత గొప్పదైనటువంటి విషయం ఉన్నది. అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార, వీళ్ళు అష్టదుష్ట శక్తులు. ఇప్పుడు మనకు తెలిసి ఉంటుంది వీళ్ళు కేవలం విశుక్రుడు ప్రయోగించిన యంత్రంలోనే లేరు, మనలోనే ఉన్నారని. ఒక్కొక్కప్పుడు మన చేతుల్లో ఉండవండి ఇవన్నీ కూడా, ఎక్కడి నుంచో వస్తాయి. లోపల ఎంత లోతైన అసురత్వం ఉందో తెలియదు. సృష్టిలో పెద్ద లోతైన చోటు ఏమిటంటే పసిఫిక్ మహాసముద్రం అన్నాడు ఎవడో. అంతకంటే లోతు మన హృదయం. పసిఫిక్ మహాసముద్రం కూడా పనికిరాదు, దీంట్లో ఎన్నున్నాయో మనకు తెలియదు. అందుకు ఇది పరమలోతైనది, ఇందులో దాగున్నారు వీళ్ళందరూ కూడా. ఈ అష్టవిధ దుష్ట శక్తుల్ని ఆవాహన చేసేట. ఉపాసన అంటే ఏమిటో కాదండి, బాగా తెలుసుకోవాలంటే సృష్టిలో ఉన్న ఒక శక్తిని ఏకాగ్రంగా గట్టిగా పట్టుకుని అదే మననం చేస్తే శక్తి మనలోకి వస్తుందంతే. అది మంచి శక్తులను ఉపాసన చేసేవా మహోపాసన, దుష్టశక్తులను ఉపాసించేవా క్షుద్రోపాసన, అంతే. ఇది క్షుద్రోపాసకులు ఏం చేస్తారంటే వీటిని పట్టుకుని ఇంకోటి మీద ప్రయోగిస్తారు. నిప్పు తెచ్చుకొస్తే మన మీద వేసుకోవచ్చు, ఇంకోటి మీద వేయచ్చు, ఇది ఇంకోటి మీద ప్రయోగించడమే. అందుకే తెచ్చుకొచ్చిన దుష్టశక్తుల్ని ఆవాహన చేసి ఆ యంత్రంలో 8 త్రిశూలాలు పెట్టేట. 8 త్రిశూలాల్లో 8 శక్తులను ఆవాహన చేసి బలులు అవన్నీ ఇచ్చి ఆ జయ విఘ్నశిల యంత్రం సిద్ధం చేసి అక్కడ వేద్దామని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా జ్వాలామాలిని కాక్షిప్తవన్నీ ప్రాకారం అంత జ్వాలలు వెదజల్లుతూ ఉంటే లోపలికి వెళ్ళలేపాడు. ఎలాగా అని ఆలోచించట. ఆకాశ మార్గంలోకి ఎగిరి అక్కడి నుంచి విసిరివేశాడు. అది ఎక్కడ పడిందో ఎవరికీ తెలియదు. దాని యొక్క ప్రభావం చేత శక్తిశానలన్నీ నిర్వీర్యమైపోయి ఒక్కసారి. అంతవరకు ఉత్సాహంగా ఉన్నవాళ్ళు ఒక్కసారి వెనకబడిపోయారు. ఇది ఎప్పుడు ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఏమైపోయింది నా ఉత్సాహం అంటే వీళ్ళు ఎవరైనా పనిచేసి ఉంటారు. అందుకే ఆ ఉత్సాహాన్ని వెనక్కి తీసేసే శక్తులు వీళ్ళందరూ కూడా అక్కడ బాగా పనిచేశారు. అయితే యంత్రం పడింది, దాని ప్రభావం అందరి మీద పడింది, కానీ ఎవరికి కూడాను ఎందువల్ల జరిగిందో తెలియలేదండి. అందుకే కొన్ని దుష్ట యంత్రాలు మంచి యంత్రాలు ఇళ్లలో పెట్టుకుంటే ఇంట్లో తెలియని మార్పులు వస్తాయి. దుష్ట యంత్రాలకు దుష్ప్రభావాలు, మంచి యంత్రాలకు మంచి ప్రభావాలు ఎందువల్ల వచ్చాయో మనకు తెలియదు. అది చూస్తే ఇంతే ఉంటుంది యంత్రం, కానీ దాని శక్తి అంతో. ఆ పడేసిన వాడు ఎక్కడ పడేశాడు, శక్తి మాత్రం అందరి మీద పడిందిట. దాంతో ప్రతి వాళ్ళు కూడాను ఇంకా వేదాంతం మాట్లాడారు. చేతకానప్పుడు వచ్చే కబుర్లో అదొకటి. ఎందుకు యుద్ధం చేస్తున్నాం ఇంత చేసి మనం, వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకోవడం. ఈ కొట్టుకుంటే ప్రయోజనం ఎవరికి, మనకి దెబ్బలు. వాళ్ళకే కాదు కదా, మనకి తగులుతే 4-2 ఈ దెబ్బలు మనం తింటాం. విజయం ఎవరికి, దేవతలకి. వాళ్ళేమో హాయిగా అక్కడ కూర్చున్నారు. యుద్ధం మనది, విజయం వాళ్ళది. ఇంత చేస్తే పేరెవరిది, లలితాదేవిది. ఇంత యుద్ధం చేస్తే లలితాదేవి విజయం సాధించింది అంటారు, కానీ మనం విజయం సాధించింది అంటామా? కనుక ప్రతాపమంతా మనది, ఫలితమేమో ఆవిడిదా. చూసారా, ఇలాంటి ఆలోచనలే వస్తే ఇదేదో విఘ్నశిలా యంత్రం రాక్షస ప్రభావం తెలుసుకోవాలి. నిజానికి వీళ్ళ శక్తే ఇదంతా. ఇది ఎవరి శక్తి, అమ్మవారిదే. అమ్మవారి శక్తితో పనిచేస్తూ ఇది తమ శక్తి అనుకునే అజ్ఞానం వచ్చింది. చూసారా, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అది చేసి వీళ్ళేదో అమ్మవారికి ఉపకారం చేస్తున్నట్టు భావిస్తున్నారు. అదే అజ్ఞానం. అది దేనివల్ల వచ్చింది, ఈ యంత్ర ప్రభావం వల్ల వచ్చింది. ఆఖరికి అనుకున్నారు ఈ యుద్ధాలు, ఈ పరాక్రమాలు పొద్దుటి నుంచి ఇదే సాధనలు చేస్తూ వీటి వల్ల ప్రయోజనం ఏమిటండి, తెల్లవారు లేవడం, స్నానం చేయడం, జపం చేయడం, ఏమిటి, వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇంత చేస్తే అమ్మవారి ప్రీతికిట. ఎందుకు ఇవన్నీ అక్కర్లేదు. మనకు సుఖమైంది ఒక్కటే సృష్టిలో, నిద్ర వైకా సుఖావహ. నిద్ర అనేది ఉందే ఎంత బాగుంటుందండి. చక్కగా నిద్రపోయేవాడు ఎవరిని బాధించాడు, చక్కగా పడుకుంటాడు. అందుకే నిద్రా సమాధి స్థితి. అందుకు నిద్రపోవడమే చాలా మంచిది అని వీళ్ళందరూ అనుకుంటున్నట్ట. చిత్రం ఏంటంటే యంత్రం ప్రభావం బహిరావరణ సైన్యాల మీదే తప్ప అంతరావరణం మీద పనిచేయలేదు. అందుకని అంతరావరణ బహిరావరణ ముందే చెప్పుకున్నాం. అంతరావరణలో ఉన్న శ్యామల, వారాహి, బాల వీళ్ళెవ్వరి మీద ఇది పనిచేయలేదు. కానీ వాళ్ళు కూడా ట్రేస్ చేయలేదు ఇది ఎక్కడుందో. వాడు ఎంత గట్టికుడో చూడండి, శ్యామల, వారాహి కూడా ట్రేస్ చేయలేకపోయారు. అలాంటిది వేసాడు వాడు. ఈ లోపల ఆ విశంగుడు, విశుక్రుడు దుర్మార్గులు కదా. అందుకు విశుక్రుడు చేసిన దీనికి వీళ్ళందరూ ఇంచుమించు నిర్వీర్యమైపోయినప్పుడు హఠాత్తుగా ఆ కుటిలాక్షుడున్నాడే సైన్యాన్నంతటిని వీళ్ళవైపు తోలేట. రాక్షస సైన్యం మీదకు వస్తుంది. వెంటనే శ్యామలావారాయి హఠాత్ దాడి చూసి వచ్చి లెండి అని వీళ్ళందరూ లేపుతున్నారు. వీళ్ళు ఎవ్వరూ లేవలే.
యుద్ధం చేయండి అని. ఎందుకు యుద్ధం చేయాలి అని అడిగారు. ఇదేమిటి ఎంతవరకు ఉత్సాహంగా ఉన్నారు, ఇప్పుడేమిటి ప్రశ్న అంటే, అసలు చెప్పవయ్యా ఎందుకు యుద్ధం చేయాలంటే, ఏమిటి మేము చెప్తున్న శ్యామలాదేవి వారాహి, అటు లలితాంబ అంటే ఎవరు శ్యామల ఎవరు వారాహి ఎవరు లలిత ఎవరికి ఎవరు ఎవరేమవుతారు, ఈ వేదాంతాలన్నీ మాట్లాడారు. కొంతమంది బద్ధకిష్టుల వేదాంతం అంతా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ బద్ధకిష్టులు దుర్మార్గులు కూడా వేదాంతాలు మాట్లాడుతుంటారు, యోగులు మాట్లాడుతుంటారు. ఇద్దరికి చాలా తేడా ఉందండి. ఇక్కడ మోగవాడు మౌనంగా ఉంటాడు, బ్రహ్మజ్ఞాని మౌనంగా ఉంటాడు. ఇద్దరిది ఒకటి అనుకోవడం ఎలాంటిది, ఇది అలాంటిది తెలుసుకోండి. కనుక ప్రతి వాళ్ళు నీరసపడిపోయి కబుర్లాడుతూ ఉంటే అది కాదండి ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికవాదం అంటే పలాయనవాదము నీరసవాదము కాదు, చైతన్యవాదం. ఇది తెలుసుకోవాలి అంటాడు స్వామి వివేకానంద. ఉత్తేజం, ఉత్సాహం, చైతన్యం, ఇదే అమ్మవారి శక్తులు మనలో ఉన్నాయి. ఈ శక్తి సేనలు, వాటిని మనం విజృంభించి అజ్ఞాన శక్తుల్ని సంహరింపజేయను వాడాలి. చతికలబడకూడదు. ఇది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ సాధకుడు ఎప్పుడూ చతికలబడకూడదు, ఉత్సాహంతో వెళుతూ ఉండాలి. కానీ జీవన సమరంలో కొన్ని సంఘటనలకి మనకే నిరుత్సాహం, నీరసం వస్తుంది. ఒక్కసారి తలంచుకోవాలి. ఎవరిని తలంచుకోవాలి? ఇప్పుడు చూపిస్తున్నాడు. వీడిని తలంచుకుంటే మళ్ళీ ఇస్తాడు. వాడు రావాలిగా, ఇంకా రాలే. మొత్తానికి శ్యామలావారాహికి ఇది పెద్ద కొరకరాని సమస్య అయిపోయిందండి. ఏ విధంగా వీళ్ళందరికీ తిరిగి ఉత్తేజం కలిగించడం, ఇటు వస్తున్న అసురసేనల్ని ఎలా నియంత్రించడం. తిన్నగా వెళ్ళి మా వల్ల కాదని లలితాంబికకి విన్నపం చేసుకున్నారు. అమ్మా ఏం జరిగిందో కానీ ఇంతవరకు ఉత్సాహంగా పనిచేసిన మన శక్తిసేన అంతా కూడా నిరుత్సాహంతో ఉండిపోయారు, నిద్ర ఆవహించింది. అంటే నాకు తెలుసులే ఏం జరిగిందో, మీరు వెళ్ళండి అందుటే. మరి ఏం చేద్దాం, నేను చూస్తా అందుట. అక్కడ వెంటనే వాళ్ళ ఆయన వైపు చూసింది. ఏం చేద్దామని, నువ్వే చెప్పావుగా ఏం చేయొద్దని. చూస్తూ ఉండమన్నావు, చూస్తూ కూర్చున్నానన్నాడు. సరే నువ్వు చూస్తూ కూర్చో, నిన్ను నేను చూస్తానందండి అమ్మవారు. ఒక్కసారి ఆయన చూసింది, చూడగానే నవ్వేట. అది గొప్ప స్పందనండి. ఆయన్ని చూస్తే ఆవిడ నవ్వాలి, ఆవిడ్ని చూస్తే ఆయన నవ్వాలి. ఇద్దరు చూసి ఇద్దరు మొహలాలు పెట్టుకున్నా అనుకోండి, అదేం ప్రేమ. అందుకు ఆవిడ చూడగానే నవ్వేటండి. అంత స్పందన, సెన్సిటివిటీ అండి. అసలు లలితాదేవి అంటేనే సెన్సిటివిటీ, ఆ స్పందన, చురుకుదనం, ఆ స్పందన శక్తి ఆవిడ. కొందరికి చూడండి ఎంత చెప్పినా ఏమీ స్పందన ఉండదు. వాళ్ళందరూ అదిగో వాడున్నాడు యుద్ధం చేస్తున్నాడు, వాడు తమ్ముళ్ళు, వాడికి ఏ స్పందన ఉండదు. స్పందన అంటే సెన్సిటివిటీ అండి. అది ఆవిడకి ఆవిడ పేరు లాలిత్యం, లలిత, సెన్సిటివిటీ, సుకుమారి. సుకుమారానికి సెన్సిటివిటీ ఎక్కువ. చూడండి పక్కన కొట్టినా లేవలేదనుకోండి, వాడున్నాడని అర్థం. ఇలా అంటే అలా లేస్తారు కొందరు. అది చురుకుదనం అంటే. చురుకుదనం అమ్మవారు. చైతన్యం యొక్క లక్షణమే చురుకుదనం, జడత్వం యొక్క లక్షణమే బండతనం. వాడే బండాసురుడు. అందుకు సరిగ్గా కనిపిస్తున్నాయి పాత్రలన్నీ అక్కడే. అందుకు ఇప్పుడు అమ్మవారు ఏం చేశారు, ఆయన్ని చూసేట, చూడగానే ఆయన నవ్వేట. ఆయన నవ్వగానే మళ్ళీ ఈవిడ నవ్విందిటండి. ఇక్కడ చూడండి ఎంత డబల్ అయిందో. ఈవిడ నవ్వుతా ఆయన చూడగానే ఆయన నవ్వాడు, ఆ నవ్వుకు మళ్ళీ నవ్వింది ఈవిడ. అంటే స్పందన, ప్రతిస్పందన రెండు కలిసాయి. ఇప్పుడు ఈవిడ నవ్వులో ఆయన ప్రేమ ప్రసార శక్తి కూడా కలిసిపోయింది. ఇది మనం ఆలోచించవలసింది. అందుకు ఆవిడ మందహాసంలో అయ్యవారి ప్రేమకి తిరిగి ప్రతిస్పందించిన హాసం కూడా కలిసింది. కనుక ఇప్పుడు అమ్మ చిరునవ్వులో అయ్య ప్రేమ, అమ్మ ప్రేమ రెండూ కలిసిపోయాయి. ఆ నవ్వులోంచి పుట్టుకొచ్చాడు మహానుభావుడు, ఆయనే మహాగణపతి. అమ్మవారి పెదవుల్లోంచి ఉన్న నవ్వులోంచి వచ్చేటండి. నవ్వులోంచి వచ్చాడు కనుకనే గణపతి ఆనంద స్వరూపుడు, ఆనందాత్మ గణేశోయం. ఆయన నైవేద్యాలు ఏంటో తెలుసా? మోదకాలు. మోదకం అంటే మోదం అంటే ఆనందమే. ఆయన ఆహారమే ఆనందం, ఆయన ప్రసాదం ఆనందం. ఆయనకి పెట్టిన మోదకాలు తిరిగి మనకేగా. కనుకనే ఆయనకి నైవేద్యం మోదకం, ఆయన ఇచ్చేది మోదం, ఆనందమే. ఆనందాత్మ గణేశోయం. అందుకే రసశాస్త్రంలో కూడా గణపతిని హాస్యరసానికి అధిపతి అంటారు. ఆయన తలంచుకుంటే చాలండి ఏడుపులన్నీ పోతాయి, ఏడిచే మొహాలు ఇంకుండవు. ఎందుకంటే పుట్టిందే నవ్వులోంచి, అమ్మవారి మందహాసంలోంచి పుట్టినటువంటి